నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చినాము. సో కలరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి. సో మనమైతే చూసుకున్నట్టయితే ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం కాన్సెప్ట్ అయితే తయారైతే అవుతుంది. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ కానీ మొత్తం అయితే తయారైతే అవుతున్నాయి. మండపం మొత్తానికి అయితే తయారైతే అవుతుంది. అండ్ శివుడికి అండ్ పార్వతీమాత చూసుకోవచ్చు, మనకి విష్ణుమూర్తి కూడా అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం కలరింగ్. సో చూసుకోవచ్చు, మనమైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ విజిట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు శివపార్వతుల కళ్యాణం బ్యాక్గ్రౌండ్, అటువై బ్రహ్మదేవుడు అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో దేవుళ్ళు మొత్తం హైలైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు, ఇక్కడ చూసుకుంటే రావుకేతులు అండ్ ఇక్కడ రామ్లల్ల. మన వినాయకుడికి కూడా అయితే కలరింగ్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, కొంచెం దూరంకి వెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది కదా, దాని దగ్గర కూడా అయితే ఒకసారి అయితే వెళ్దాము. చూసుకోవచ్చు ఇంకో కాన్సెప్ట్, శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ అనమాట. చూసుకోవచ్చు వినాయకుడు పక్కన అయితే, వినాయకుడికి రైట్ సైడ్లో అయితే శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శివపార్వతుల కళ్యాణం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి విష్ణుమూర్తికి అండ్ ఇక్కడ పక్కన చూసుకోవచ్చు అమ్మవారికి, మరియు మొత్తానికి అయితే కలరింగ్ అయితే అయిపోయింది. శ్రీనివాస కళ్యాణం ఏదైతే కాన్సెప్ట్ ఉందో దీనికైతే మొత్తానికి అయితే కలరింగ్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు అమ్మవారికి కానీ శ్రీనివాస స్వామికి కానీ మొత్తానికి అయితే కలరింగ్ అయితే అయిపోయింది. మన వినాయకుడు మాత్రం మనమైతే కొంచెం దూరంకి వెళ్ళి అయితే చూడాలి. సో చూసుకోవచ్చు ఫేస్కి కూడా అయితే టోటల్గా పెయింటింగ్ అయితే జరుగుతుంది, కలరింగ్. చూసుకున్నట్టే మనకి టోటల్గా ఈసారి సప్తముఖ మహాగణపతి అండ్ గణపతికి కూడా అయితే కలరింగ్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు కిరీటానికి కానీ మొత్తానికి అయితే కలరింగ్ అయితే జరుగుతుంది. ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, ఇంకోవైపు ఏమో శివపార్వతుల కళ్యాణం. అండ్ టోటల్గా వినాయకుడు వచ్చేసి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. సో ఇంకోవైపు రామ్లల్ల అండ్ ఇంకోవైపు వచ్చేసి రావుకేతులకు కానీ మొత్తం జ్యువెలరీ ఏదైతే ఉందో దానికి కూడా అయితే కలరింగ్ అయితే జరిగింది రావుకేతులకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రామ్లల్ల కూడా జరుగుతుంది. అండ్ చూసుకోవచ్చు పైన మన ధోతికి అయితే కలరింగ్ అయితే జరిగింది. సో ఇంకా జరగాల్సి ఉంది ఇంకా. అండ్ బ్లూ అండ్ గోల్డ్ అయితే వేశారు ధోతికి. వినాయకుడికి అయితే కలరింగ్ అయితే జరుగుతుంది టోటల్గా. సో చూసుకోవచ్చు మనమైతే కొంచెం దూరం అయితే వచ్చినాం అనమాట. సో నాగపాములకు కూడా అయితే కలరింగ్ అయితే జరుగుతుంది. అండ్ పక్కన ఉన్న ముఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అయితే కలరింగ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇంకా టోటల్గా వినాయకుడికి వచ్చేసి కలరింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో 60% ఆఫ్ కలరింగ్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు టోటల్గా వినాయకుడు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. మొత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను.